గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడం గారికి, సహ ఉపాధ్యాయులకు, విద్యార్థినులకు శుభోదయం. ఈరోజు చిన్న బుర్రకథ ద్వారా నిజాం ప్రభుత్వం యొక్క నియంత పాలనను, రజాకార్ల యొక్క దుశ్చర్యలను ఎండగడుతూ తన గళాన్ని కలం ద్వారా వినిపించిన యోధుడు, జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ యొక్క జీవిత చరిత్రని సంక్షిప్తంగా బుర్రకథ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. వీక్షించండి. వీరజనని శ్రీ భారత మాతను, మహామహుడగు మహాత్మా గాంధీని, జనవందితుడగు జవహర్ లాలును, పూజనీయుడగు బోసుబాబును, వందనీయుడగు వల్లభభాయిని, పరిపరివిధముల భారత వీరుల ప్రత్యతింతున భావములో బలను ఏంటక్క అందరూ కథను మొదలు పెట్టేటప్పుడు దేవుళ్ళని కొలుస్తారు, నువ్వేంటి గాంధీ, నెహ్రూ, బోస్ వాళ్ళని తలుస్తున్నావు? వాళ్ళు స్వాతంత్రం తెచ్చిన వీరులు కాబట్టి అక్క వాళ్ళని కొలుస్తుంది. అవును, వాళ్ళు స్వాతంత్ర సమర యోధులు కాబట్టి వాళ్ళ గురించి తెలియజేయాలనుకుని ముందుగా వాళ్ళను స్తుతిస్తున్నాను. భారతావనిలో భాగ్యనగరమందు, భారతావనిలో భాగ్యనగరమందు, మానుకోట తాలూకా ఎందున శుభ్రవాడనే చిన్న గ్రామముండే, మహమ్మదీయుడు హబీబుల్లా ఖాన్ భార్యతో కూడి ఉండేనయ్యా, 7 బిడ్డల కన్నవాడయ్యా, ఒక్క బిడ్డ కూడా బ్రతకలేదయ్యా, విధి రాతని బుగులుచుండెను, భగవంతుని దయ వల్లన ఇల్లాలు మరలా చూడు దాల్చెనయ్యా. ఆ విధంగా మళ్ళీ హబీబుల్లా ఖాన్ భార్య నీళ్ళోసుకొని షోయబుల్లా ఖాన్ జన్మనివ్వడం జరిగింది. ఈ వార్త హబీబుల్లా ఖాను విజయవాడ బాపూజీ దర్శనం చేసుకొని వస్తుండగా దారిలో తెలిసింది. అప్పుడు హబీబుల్లా ఖాను చాలా సంతోషంగా ఆ వార్తను విని వెంటనే ఇంటికి వచ్చి చాలా సంతోషించాడు. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందుతున్నాడు. ఆ బాలుని యొక్క లక్షణాలు: వివేకమతనిలో మొలకెత్తేనయ్యా, దేశ సేవయే దేవుని సేవంచు, తన మదిలోనే కలుచుచుండేనయ్యా, మబ్బులోని చంద్రుని రీతిగా ప్రకాశమానుడు అగుచుండేనయ్యా, ప్రకాశమానుడు అగుచుండేనయ్యా, తందాన తాన దేవనందన సరికిట జుంతరిహ. అంత కొన్నాళ్లకు ఔజా అనే గృహిణి వివాహం చేసుకున్నాడు. ఇలా వివాహం చేసుకున్నటువంటి షోయబుల్లా ఖాను ఆయన ఎప్పుడు భారత జాతి గురించి, అమరవీరుల గురించి ఎప్పుడు కూడా ఆయన తరుస్తూ ఉండేవాడు. బాపూజీకి పరమ భక్తుడు, భారత వీరుల పరమానుచరుడు, సత్యహింసల ప్రచారకుడు, లోభత్వంకు లొంగనివాడు, రాజక్షేమమే కోరేడివాడు, రాజక్షేమమే కోరేడివాడు షోయబుల్లా ఖాన్ అయ్యా. హైదరాబాదు ప్రభుత్వం మత ప్రేరణ చేయుచు రజాకార్లనే దుష్ట శక్తులను పోషించును. రాష్ట్రమంతా లూటీలు, గృహదహనాలు, హత్యలు, మానభంగాలు బాహాటంగా జరుగుతున్నాయి. ఈ రజాకార్లు చేసే దుశ్చర్యలను తన తాజ్వీ అనే పత్రిక ద్వారా ఆయన ప్రజలకు తెలియజేస్తున్నాడు. మా మతస్థుడై ఉండి మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా అని కాసిం రజ్వీ షోయబుల్లా ఖాన్ను ఆయన ఏం చేసిండంటే ఎట్లనైనా చేసి తను అణిచివేయాలని ఆయన హిందూ కానీ ముస్లిం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారము గావించినచో అతివాణి ప్రాణము తీయుడి, వచ్చిలాతో పొడిచివేయండి.
వచ్చిలాతో పొడిచివేయండి. తందాన తాన తాన తందాన పట్టివాని ప్రాణము తీయుడి. తందాన తాన తాన తందాన పట్టివాని ప్రాణము తీయుడి. తందాన తాన తాన తందాన నేనుండగా మీకేమి భయమని తందాన తాన తాన తందాన అటు ఇటు వెనుక సింగజి తందాన తాన తాన తందాన రజాకార్లని రాక్షసము కలను తందాన తాన తాన తందాన పంపివేసెను మత్స్యరంబుతో. తందాన తాన తాన తందాన తందన తాన తాన తందన సత్యవందన తరికిటడు సరిత. అప్పుడు షోయబుల్లా ఖాన్కు ఎన్నోసార్లు హెచ్చరికలు చేసిరు. నువ్వు పత్రిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికలు నడపవద్దు, నువ్వు ఇప్పటితో ఆపివేయాలని ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా షోయబుల్లా ఖాన్ పట్టించుకోలేదు. అప్పుడు తన మిత్రులైనటువంటి బూర్గుల రామకృష్ణారావు, కేవి రంగారెడ్డి గారి మిత్రులు షోయబుల్లా ఖాన్, నీ యొక్క పత్రికను రద్దు చేసుకో, లేకపోతే నీకు రజాకార్ల నుంచి నీకు ప్రాణభయం ఉంది అని హెచ్చరించిరు. అయినా పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఏం చేశాడంటే ఇమ్రోజ్ పత్రికని ఆయన 1948 ఆగస్టు 21వ తేదీన నేటి భావాలు అనే శీర్షిక రాసుకొని నిజాం పాలన పైన రజాకార్ల యొక్క దుశ్చర్యలను నేటి భావాల శీర్షికలో బాగా రాసుకొని అవి తీసుకొని తన ఇంటికి వెళుతున్నప్పుడు తన భావమర్దితో కలిసి వెళుతున్నప్పుడు ఆ సమయంలో ఏం జరిగింది అంటే కలుపు చప్పుడు చేయుచుండెను. తందాన తాన తాన తందాన అంతలోనే తన వెనుక వైపున తందాన తాన తాన తందాన వెంబడి పడ్డ వేట కుక్కలు, తందాన తాన తాన తందాన రద్ది బండ్లు రాక్షస ముక్కలు, తందాన తాన తాన తందాన హీనులైన కురివి దయ్యములు, తందాన తాన తాన తందాన మర్మము తెలియని దుర్మార్గులను, తందాన తాన తాన తందాన ప్రజల పాలిట పాలు పిశాచములు, తందాన దేవనందనాన. ఆ విధంగా దోపిడి దొంగలు దుష్ట శక్తులు వెంపడిపడి షోయబుల్లా ఖాన్ను తుపాకీతో ధామ్ ధామ్ అని కాల్చివేసేయరు. వెంటనే షోయబుల్లా ఖాన్ నేల కొరిగిపోయాడు. అయ్యో అయ్యయ్యో రక్తపు మడుగులో షోయబుల్లా ఖాన్ స్పృహ తప్పి పడిపోయి ఉండగా తన భార్యా బిడ్డలు తల్లి ఆవేదన చెంది షోయబుల్లా ఖాన్తో ఇలా అంది. షోయబుల్లా ఖాన్ యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోయే ముందు తన తల్లి భార్యకి, మీరు ఏడిస్తే నా ధైర్యం సన్నగిల్లుతుంది, మీరు వీరవనితలుగా వర్ధిల్లాలని చివరి మాటలు పలికి